రేషన్ డోర్ డెలివరీ తీసేసి డీలర్ల దగ్గరికే వెళ్ళి తీసుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నారట. 2 రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసేశారట. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా క్యూఆర్ కోడ్తో అడ్డుకట్ట వేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన నేపథ్యంలో రేషన్ షాపులకు తరలించే ప్రతి బియ్యం బస్తాకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని ఆధారంగా అక్రమ రవాణా అరికట్టచ్చు. త్వరలోనే అన్ని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి రేషన్ షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాం. సరుకులు పంపిణీలో కానీ రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లుగా ప్రజలు గుర్తిస్తే వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ భవన్లో మంత్రి మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దాదాపుగా చూసుకుంటే మొత్తం సోమవారం మధ్యాహ్నం వరకు 34.81 లక్షల కుటుంబాలకు సరుకులు అందించారట. 15.74 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి రేషన్ సరుకులు కూడా అందించారు అట. మొత్తం వారిలో 3,73,062 మందికి 2 రోజుల్లోనే సరుకులు అందించారు అనేది తాజాగా చెప్తున్న లెక్క. అంటే దాదాపుగా వీళ్ళు చెప్తున్న లెక్క చూసుకుంటే మొత్తం అందరికీ కలిపి 34 లక్షల కుటుంబాలకి 2 రోజుల్లో అందించేశారట. అంటే ఈ ఎండియు వాహనాలను తీసేసిన తర్వాత ఇదే బాగుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా 2 రోజుల్లోనే భారీగా ఇచ్చేసామని. నిజంగా ఇలాగ రికార్డులు బదులు కొడితే ఓకే. నిజంగా వాళ్ళు అందరూ కూడా ఇంటికి ఇక్కడికే వచ్చే తీసుకోవడం బాగుంది అని అనుకుంటే ప్రజలందరూ ఇదే విధానం కంటిన్యూ చేయొచ్చు. రేపు జగన్ గారు వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తారు, తప్పే ఉంది. మళ్ళీ ఆ వాహనాలను అయితే తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి భారం.